ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని సుందరరామరెడ్డి గారు. నమస్కారం సుందరరామరెడ్డి గారు. నమస్తే అండి. రీసెంట్గా అంటే వెరీ రీసెంట్గా జరిగిన విషయం ఏంటి అంటే, జనరల్గా ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక ప్లాట్ఫామ్లో కొట్టా ఉంటారు. ఆ ప్లాట్ఫామ్ అనేది ఏఎంసీ నుంచి ఫండ్ బై చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఈ ప్లాట్ఫామ్లో పర్సన్ అనే వాళ్ళు కొనడం జరిగింది మ్యూచువల్ ఫండ్స్. బట్ అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ అనేది ఏఎంసీ దగ్గర నుంచి బై చేయలేదు. ఆ ప్లాట్ఫామ్ గ్రో. ఎందుకు ఇలా జరిగింది, దీని మీద అసలు గ్రో ఇప్పటివరకు ఏమైనా క్లారిఫికేషన్ ఇచ్చిందా? అసలు ఇంత పెద్ద విచిత్రమైన పని ఇప్పటివరకు అయితే వినలేదు. మనం ఒక ట్రస్టెడ్ సోర్స్ నుంచి మనం కొంటాము, ఆ ట్రస్టెడ్ సోర్స్ మనకు వెంటనే ఇమీడియట్గా రిఫ్లెక్ట్ చేయడం, లేకపోతే 1-2 days పెండింగ్ అని చూపించి క్లోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఎందుకు ఆ క్లారిఫికేషన్ మిస్ అయింది? 2 days బ్యాక్ ట్విట్టర్లో మంచిది ట్రెండింగ్ న్యూస్ అండి. నిన్న ఈరోజు కూడా ఇలా ఈ 2 days నుంచి ఎందుకో ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ బ్యాడ్ న్యూస్ వస్తున్నాయి. ఒకటి ఈ క్వాంట్ ఫ్రంట్ రన్నింగ్ న్యూస్ ఒకటి, అండ్ గ్రోలో ఇది జరిగింది, అసలు ఏం జరుగుతుంది గ్రో ప్లాట్ఫామ్లో అని అనమాట ఇది. బట్ గ్రో లేటర్గా క్లారిఫికేషన్ ఇచ్చేసింది అనమాట, సాటిస్ఫాక్షన్గానే. సో ఇక్కడ ఏం జరిగిందంటే, యూజరు 2020లో అంటే ఫరాగ్ ఫారిక్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కొన్నాడు. ప్లాట్ఫామ్ గ్రో అనమాట. కొన్నది ఫరాగ్ ఫారిక్, అది ఎయిమ్స్, అది వేరు. మామూలుగా యూజువల్గా ఏం చేయాలంటే, మనం ఏదైనా ప్లాట్ఫామ్ లైక్ జిరోదా కావచ్చు, గ్రో కావచ్చు, ఏంజల్ వన్ కావచ్చు, ఏదైనా కానీ ఒక ప్లాట్ఫామ్లో అంటే నథింగ్ బట్ వీళ్ళు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్. వీళ్ళ దగ్గర మనం ఇది బై చేసాం అనుకోండి ప్లాట్ఫామ్ నుంచి, వీళ్ళు వెంటనే రిక్వెస్ట్ని ఎయిమ్స్కి పంపిస్తారు. మనీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతే వాళ్ళ యూనిట్లు దీంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఇది ఎక్కువసార్లు జరుగుతుంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే, 2020లో యూజరు ఫరాగ్ ఫారిక్ ఫ్లెక్సీ మ్యూచువల్ ఫండ్స్ కొన్నాడు 2020లో. ఇప్పుడు నిన్న రిడెంప్షన్ కోసం ట్రై చేస్తుంటే అది బటన్ పనిచేయట్లా. రిడెంప్షన్ అంటే రిడీమ్ చేద్దాం అనుకుంటే బటన్ పనిచేయట్లేదు. ఇది ఎందుకు పనిచేయట్లేదు అని చెప్పేసి ఫరాగ్ ఫారిక్ ఏఎంసీ వాళ్ళకి కాల్ చేస్తే, మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో నెంబర్ చెప్పమన్నారు. వాళ్ళు చెప్తే అసలు అలాంటి మా దగ్గర లేదన్నారు. వాళ్ళు అని మీ పేరుతో మా దగ్గర అయితే ఇలాంటి పోర్ట్ఫోలియో ఎవరిది లేదండి అని ఏఎంసీ వాళ్ళు అన్నాడు. వీళ్ళు షాక్ అనమాట, ఏఎంసీలో ఈ లేకపోవడం ఏంటని. వెంటనే వీళ్ళు గ్రోవల్ని కాంటాక్ట్ అయ్యారు. మీ ప్లాట్ఫామ్ మేము కొన్నామండి ఫరాగ్ ఫారిక్ ఫ్లెక్సీ క్యాప్, అది అసలు లేదంట, మా మనీ అంతా ఏమైనా మరి మ్యూచువల్ ఫండ్స్ మాది ఎందుకు ఇది అవుతుందంటే, వాళ్ళు వీళ్ళతో మాట్లాడే దాంట్లో ఏమైందంటే కన్ఫ్యూజన్లో వాళ్ళు వీళ్ళ పోర్ట్ఫోలియోని డిలీట్ చేశారు. డిలీట్ చేశారు. అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ సార్, టెక్నికల్ డౌట్ ఏంటి అంటే, మనం ఏదైనా కొన్నాక 2 days తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది కదా, రిఫ్లెక్ట్ అయ్యాక చెక్ చేసుకుంటూ ఉంటాం కదా, అక్కడ చూపిస్తుంది ఒక నెంబర్తో చూపిస్తుంది కదా. అసలు వీళ్ళు కొనలేదా, వీళ్ళు రాంగ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా చూపిస్తున్నారా, లేకపోతే అతను ఇప్పుడు వరకు అసలు డిస్ప్లేనే చూడలేదా? రైట్, ఏం జరిగింది? సో యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఈ ఎపిసోడ్లో యూజరు అప్పుడు 2020లో బై ఆర్డర్ ఇచ్చాడు, కానీ వాళ్ళు అమౌంట్ పే చేయలేదనే బదులు అమౌంట్ అంటే రిజెక్ట్ అయింది. వాళ్ళ పే చేసిన అమౌంట్ రిజెక్ట్ అయింది. తర్వాత యూజర్ చూసుకోలేదు, అప్పుడు చూడలేదు. మామూలుగా అయితే మనం డబ్బు కట్ అవ్వకుండా మన పోర్ట్ఫోలియో నెంబర్ క్రియేట్ అవ్వదు ఇప్పుడైతే. కానీ 2021 వరకు కూడా మనం ఏదైనా బై ఇస్తే మనకి ఆటోమేటిక్గా మన డబ్బు చెక్ ఇచ్చాం అనుకోండి, చెక్ క్లియర్ అవడానికి 2 days పడుతుంది కదా. అందుకని మనకి వెంటనే వాళ్ళ యూజర్ పోర్ట్ఫోలియో నెంబర్ క్రియేట్ అవుతుంది, అందులో యూనిట్ యాడ్ చేస్తారు టెంపరీగా. తర్వాత నీ చెక్ క్లియరెన్స్ అయిందనుకోండి, అప్పుడు దాన్ని ఓకే చేస్తారు. ఈ పని అంతా వీళ్ళు ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ చేస్తారు, అంటే క్యామోల్డ్ కానీ లేకపోతే కేఫిన్ కానీ చేయాలి ఈ పని. ఇక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళు ఆర్డర్ ఇచ్చారు, తర్వాత అవతల వాళ్ళు 2 days తర్వాత ఈ చెక్ బౌన్స్ అయింది. చెక్ మనీ ఇచ్చారు మొత్తానికి, అది బౌన్స్ అయింది. తిరిగి వాళ్ళు ఫీడ్బ్యాక్ చేయాలి కదా, అది అమౌంట్ రాలేదు అని చెప్పేసి వాళ్ళు ఆ కమ్యూనికేషన్ వీళ్ళకి రీచ్ అవ్వలేదు. లేదా గ్రో దగ్గర ఉన్న రికాన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అది ఐటీ ప్రాసెసింగ్ అయి ఉండొచ్చు, రీకన్సల్టేషన్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, అవి మ్యాచ్ అవ్వలేదు. వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఇంకా అయితే మామూలుగా అయితే ఏంటంటే, ఈ పోర్ట్ఫోలియోని 0 యూనిట్లు చేస్తాయి, డబ్బులు చెక్ బౌన్స్ అయింది కాబట్టి మీ యూనిట్లు రావు నీకు. సో అక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళకి యూనిట్ అసైన్ అని, బట్ తర్వాత ఈ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ వచ్చిన మిస్కమ్యూనికేషన్ వల్ల వీళ్ళకి రాలేదు కాబట్టి కమ్యూనికేషన్, యూనిట్లు ఇంతే ఉండిపోయింది. అప్పుడు యూజర్ ఏమనుకున్నాడంటే, నా డబ్బు కట్టని కాబట్టి నాకు ఉందేమో అనుకున్నాడు. తర్వాత నా అమౌంట్ కట్ అయిందో లేదో యూజర్ చెక్ చేసుకోలేదు. అండ్ గ్రో వాళ్ళు కూడా ఐటీ ప్రాసెస్లో యూనిట్లు కొత్తగా ఎలా వచ్చినాయి వీళ్ళకి అనేది వాళ్ళు చెక్ చేయలేదు. ఈ ఎపిసోడ్ 2020లో జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏంటంటే లైవ్లో ట్రేడ్ అవుతూనే ఉంది ఇవి.
మనీ పెరుగుతూనే ఉంది, రియల్ టైం లాగా నడుతూనే ఉంది. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు రెడీమ్ చేయడానికి ట్రై చేసినప్పుడు కుదరలేదు కాబట్టి వాళ్ళని అడిగినప్పుడు కానీ 2020లో జరిగిన మిస్టేక్ వాళ్ళకి అర్థం కాలేదు. అయితే ఇది జరగచ్చా అంటే అవును, 2020 ముందు ఇలాంటి జరిగే ఛాన్స్ ఉంది, ఇప్పుడు జరగదు. ఇప్పుడు మీరు ఏదైనా బై చేశారనుకోండి, నీకు విత్ ఇన్ 1 డే కాలం నీ మెయిల్కి క్యామ్ నుంచి NSDL నుంచి కానీ CDS కానీ మెయిల్ వస్తుంది, ఎవ్రీ మంత్ స్టేట్మెంట్ వస్తుంది, అండ్ మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది యూనిట్లు. ఇప్పుడైతే ఇది ఉంది. కానీ 2021 ముందు ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉండేది అనమాట. అప్పట్లో ఇంతగా SMS వాడేవాళ్ళు కాదు. అందుకని అప్పట్లో అయితే నీ అమౌంట్ కట్ కాకముందే పోర్ట్ఫోలియో నెంబర్ వచ్చేది, ఇప్పుడు రాదు. ఇప్పుడు ప్రాసెస్ వేరనమాట. వాళ్ళు 2020లో కాబట్టి ఆ టైంలో అది జరిగింది అనమాట. అది యూజర్కి ఈ విషయాలు తెలియదు కాబట్టి సోషల్ మీడియా తీసుకొని వాళ్ళ మీద క్వశ్చన్ చేయటం, ఆ స్క్రీన్ షాట్లు షేర్ చేయటం, దాంట్లో సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్ అయిపోయింది. అది అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఆ అమౌంట్ని మ్యూచువల్ ఫండ్లో పెట్టకుండా మీరు పోర్ట్ఫోలియో నెంబర్ ఎలా క్రియేట్ చేస్తారు ఇదని. ఈ గ్రో వాళ్ళు ఏంటంటే ఎందుకు ఇది వైరల్ అవుతుంది, అవసరం ఎందుకు అని చెప్పేసి వీళ్ళు మనీ పెట్టకపోయినా రీఫండ్ ఇచ్చారు, వాళ్ళు అమౌంట్ని రీఫండ్ ఇచ్చారు. ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఈ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు మొత్తం డిలీట్ చేయండి, మా రిట్యూషన్ దెబ్బతింటుంది అన్నాడు. దాన్ని కూడా వీళ్ళు షేర్ చేశారు మళ్ళీ. దాంతో టామ్ అయిపోయింది అనమాట దీంట్లో. బట్ ఒరిజినల్ జరిగింది ఏంటంటే యూజర్ దగ్గర నుంచి అమౌంట్ కట్ అవ్వలేదు కాబట్టి గ్రో వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ గ్రో వాళ్ళ రీకాన్సిలేషన్ ప్రాసెస్లో ప్రాబ్లం ఉంది, ప్లస్ వాళ్ళ IT ప్రాసెసింగ్లో ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని కప్పించుకోవడం కోసం వాళ్ళు ఏం చేశారంటే ఇష్యూ ఎందుకులేండి, మీ డబ్బులు మేము రీఫండ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. యూజర్ కూడా విత్డ్రాల్ చేసుకున్నారు, సెటిల్మెంట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు మనం ఏదైనా డిఫరెంట్ ప్లాట్ఫామ్లో కనుక మనం కూడా తీసుకుంటే మన దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్ కూడా అది రియల్ పోర్ట్ఫోలియో నెంబరా కాదని యూజర్ డౌట్లు వస్తాయి. ఈ ఎపిసోడ్ జరిగిన తర్వాత డెఫినెట్గా వస్తుంది. కాబట్టి రియల్గా మన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో నెంబరింగ్ కనపడుతున్నా సరే అది జెన్యూనే కాదు మీరు చెక్ చేసుకోవాలంటే సింపుల్ CDSL అండ్ NSDL లేదా క్యామ్ ఆ పోర్టల్లోకి లాగిన్ అవ్వండి, అక్కడ చెక్ చేసుకోండి. మీ దగ్గర స్టాక్స్తో సహా మొత్తం ఉంటాయి దాంట్లో లిస్టు. అట్లా అప్పుడప్పుడు వెరిఫికేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బ్రోకర్ ఇచ్చే స్టేట్మెంట్ మనం నమ్మాల్సిన అవసరం లేదు, అక్కడి నుంచి చూసుకోవచ్చు. ఇది ఒకటి. రెండోది, ఎవ్రీ మంత్ బై డిఫాల్ట్ ప్రతి CDSL కానీ NSDL కానీ మీ డిపాజిట్ ఎవరైతే వాళ్ళు నీకు కన్సల్టేషన్ స్టేట్మెంట్ పంపిస్తూ ఉంటారు, వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండండి. కొన్నప్పుడు ఎప్పుడైనా సరే విత్ ఇన్ 24 hours కల్లా నీకు మెయిల్ వస్తుంది, మొబైల్కి SMS వస్తుంది, వస్తుందో చెక్ చేసుకోండి. అప్పుడప్పుడు ట్రాక్ చేయడం అనేది ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందుకని మనం పక్కన బ్లేమ్ చేయలేము. ఇక్కడంటే నీ దగ్గర వాళ్ళ IT ప్రాసెస్లో డెఫిషియన్సీ ఉంది కాబట్టి నీ దాంట్లో కనపడుతుంది కాబట్టి నువ్వు బ్లేమ్ చేయగలిగే అవతలని. అది కనిపించలేదు అనుకుంటే బ్లేమ్ కూడా చేయలేవు అనమాట. కాబట్టి ఇక్కడ యూజర్ది తప్పు ఉంది అండ్ వాళ్ళది పోర్ట్ఫోలియో డిలీట్ చేయకూడదు, క్లారిఫికేషన్ తీసుకొని చేయాల్సింది. యూజువల్గా ఏంటంటే మీరు ఏ ప్లాట్ఫామ్ దగ్గర కొన్నా సరే ఇంతమంది కొన్నారు, ఇంత డబ్బు పంపించారని చెప్పేసి ఈ స్టేట్మెంట్ని అప్లోడ్ చేస్తారు పోర్టల్లో కూడా ఇన్ని యూనిట్లు క్రియేట్ అయినాయి, ఇంత డబ్బు వచ్చిందని మ్యాచ్ చేసుకుంటారు. ఈ రెండింటి మధ్య ఏదైనా మిస్ మ్యాచ్ అవుతే స్పాట్లో అర్థమైపోద్ది. బట్ 2020లో అప్పుడు IT ప్రాసెసింగ్ ఇంత లేదు కాబట్టి అప్పట్లో జరిగింది. ఇట్స్ వెరీ రేర్ ఐసోలేటెడ్ కేసు అనమాట. 1 2 జరుగుద్ది. ఇలాంటి బేస్గా తీసుకొని టోటల్ ప్లాట్ఫామ్ని మనం బ్లేమ్ చేయలేము. ఎక్కడో ఒక యూజర్ జరుగుతుంది, దాన్ని బ్లేమ్ చేయలేము. బట్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ మనం చెక్ చేసుకోవడం అనేది. అందుకని మ్యూచువల్ ఫండ్స్ మీ దగ్గర అనుకుంటే బ్రోకర్ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో నెంబర్స్ బేస్గా తీసుకొని మీరు డైరెక్ట్గా CDSL NSDL చెక్ చేసుకొని లాగిన్ అయ్యి CDSNL దగ్గర చెక్ చేసుకుంటే సరిపోతుంది. అది సింపుల్ అనమాట ప్రాసెస్. అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కనీసం ఇయర్లీ ఒకసారి 1 యూనిట్ నమ్మకాన్ని ట్రై చేయండి. మన జెన్యున్గా అది రిడీమ్ పనిచేస్తుందో లేదో కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఇనహో ఇయర్లీ ₹1,00,000 వరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏమి ఉండదండి మన మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ మీద. అందుకని విత్డ్రాల్ చేసుకోవటం బెటర్. అప్పుడు నీకు కూడా ఒక 10,000 మిగులుతాయి అనమాట. నెక్స్ట్ ఏప్రిల్లో మళ్ళీ వాటిని లోడ్ చేసామనుకోండి, అది క్యాపిటల్లో మారిద్ది కాబట్టి ట్యాక్స్ ఏమైనట్టు ఉంటుంది. మన పోర్ట్ఫోలియో నిజంగా యాక్టివ్గా ఉందా లేదా మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. రాను ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఏ కొద్దిగా జరిగినా సరే వెనక ముందు ప్రూఫ్స్ ఏం లేకుండా బ్లేమ్ గేమ్ స్టార్ట్ అవుతుంది అనమాట. టోటల్ ఇష్యూని కాంప్రహెన్సివ్గా 2 వైపుల నుంచి చూడటం తగ్గిపోయింది. యూజర్స్ అందరూ కన్జ్యూమర్ కళ్ళు వస్తున్నారు, అంటే కంపెనీస్ ఒక్కటే ఒక వైపుగా ఉంటుంది అనమాట. అందుకని చాలా మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. తప్పు ఇద్దరి వైపు ఉంది. ఎందుకంటే అమౌంట్ కట్ అవ్వకుండా మనం దాని క్లైమ్ అడగలేము. అప్పుడు 2020లో నీ అమౌంట్ కట్ అవ్వలేదు, అయితే నువ్వు బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాలి అవతలకి. నువ్వు ఇంతవరకు బ్యాంక్ స్టేట్మెంట్ చూపించలేదు, నా అమౌంట్ మ్యూచువల్ ఫండ్ కట్ అయింది, ఇదిగో ఎవిడెన్స్ నువ్వు ఇంతవరకు చూపించలేదు అంటే మీ దగ్గర నుంచి కూడా ఇష్యూ ఉంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా రాని అమౌంట్కి వాడి విత్ ఇన్ 2 days కల్లా అది క్యాన్సిల్ అవ్వాలి ఆటోమేటిక్గా. పోర్ట్ఫోలియో నెంబర్ క్రియేట్ అయినా సరే లోపల యూనిట్లు 0 అవ్వాలి. 0 అవ్వకుండా రియల్గా ఉన్నట్టు చూపించడం అనేది వాళ్ళ తప్పు కూడా ఉంది. వాళ్ళ తప్పు ఉంది కాబట్టి గ్రో వాళ్ళు అమౌంట్ రీఫండ్ చేశారు, వీళ్ళు కానీ డబ్బు కూడా రీఫండ్ చేశారు. ఇష్యూ షార్ట్అవుట్ అయిపోయింది. కానీ ఈ లాస్ట్ 2 days నుంచి మాత్రం ఈ సోషల్ మీడియా మొత్తం కూడా
ఈ వైపు గ్రోలో ఇష్యూ, ఈ వైపు క్వాంట్ మ్యూచువల్ ఫండ్, రెండు కూడా లీడింగ్ మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఏఎంసీస్ కదా. ఒకటేమో బ్రోకర్లో లీడింగ్లో ఉంది, ఒకటేమో ఏఎంసీలో లీడింగ్లో ఉంది. దాంతో సోషల్ మీడియా మొత్తం లేదు, ఇదే మ్యాటర్తో ఉంది. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉండి 9 days నుంచి కదలకుండా, అది కూడా చాలా స్ట్రెస్ అవుతుంది కండిషన్స్. దీని తోడు ఈ రెండు బ్యాడ్ న్యూస్ అనే సర్కిల్ ఏంటంటే జనాలు చాలా పానిక్ అయ్యారు. అండ్ మోర్ ఓవర్ మండే ఫ్రైడే ఎప్పుడు కూడా వెరీ బ్యాడ్ డే స్టాక్ మార్కెట్కి. మండే ఓపెన్, ఎందుకంటే సాటర్డే సండే ఉన్న న్యూస్ మొత్తం ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మండే. అంటే ఫ్రైడే కూడా అంతే, నెక్స్ట్ వీకెండ్ కదా, అన్ని క్లియర్ చేసుకుంటూ పోతుంటారు. అందుకని మనకి బ్లడ్ బాత్లు అన్నీ కూడా ఏదో మండే వస్తే లేదా ఫ్రైడే వస్తూ ఉంటాయి అనమాట. మధ్యలో మార్కెట్ కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి అంత ఎఫెక్టివ్ ఉండదు. దాంతో మార్కెట్ ఆల్ టైమ్ హై ప్లస్ 9 days నుంచి మూవ్ అవ్వట్లేదు, ప్లస్ క్వాంట్ ఫ్రంట్ రైడింగ్ కేసు, ప్లస్ గ్రోలో ఈ మ్యూచువల్ ఫండ్, ఈ అన్నిటితో రిడెంప్షన్ ప్రెజర్ ఎక్కడ స్టార్ట్ అవుద్దు అని చాలామంది టెన్షన్ పడ్డారు. బట్ ఈరోజు పాజిటివ్ని క్లోజ్ అయింది. మార్కెట్ అయితే -130లో ఓపెన్ అయినా స్టిల్ మార్కెట్ పాజిటివ్ క్లోజ్ అయింది. ఇట్ షోస్ దట్ యూజర్స్ మెచ్యూర్ అయ్యారు, ఇష్యూ మారుతుంది. బట్ ఇంకా ఈ ఎపిసోడ్ వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రతి మ్యూచువల్ ఫండ్ యూజర్ కూడా కంపల్సరీగా వాళ్ళు ఏ ప్లాట్ఫామ్లో కొన్నా సరే ఓకే, డిపాజిటరీస్ దగ్గర చెక్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్కి వెళ్ళేసేసి మన హోల్డింగ్స్ అక్కడ ఉన్నాయో లేవు, అసలుకి మొత్తం స్టాక్స్ ఎన్ని ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు చెక్ చేసుకోవటం అనేది మన రెస్పాన్సిబిలిటీ. ఈవెన్ మన ఊరు బయట ల్యాండ్ కొన్నా సరే, మన ల్యాండ్ ఎవరైనా ఆక్యుపై చేస్తున్నాం లేదని అప్పుడప్పుడు చెక్ చేసుకోవటం ఎలా చేస్తామో ఇక్కడ కూడా అంతే, మనం చెక్ చేసుకోవడం బెటర్. బ్లైండ్గా బ్రోకర్ టెర్మినల్ ఓపెన్ చేసేసి మన ఎన్ని కనబడుతున్నాయి అని మనం ఉండాల్సిన అవసరం లేదు. ఇది చిన్న టెక్నికల్ గ్లిచ్ అనమాట, అంతే. Otherwise nothing is worry. Very true sir, and thank you for the information and valuable suggestions. Thank you so much. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.